ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము నుండి చదువుదాం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మలను రేపుటకు న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తరువాత మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు జాగ్రత్త చేతును. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకి ఉన్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్లను వెలిగిచ్చు దీపమయ్యున్నట్టు ఉన్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇక్కడ నీ వాక్య భాగము చదవబడి ఉన్నది. దయచేసి నీ వాక్యమనే రొట్టెను విరచి
నీ ప్రియ బిడ్డలైన మాకివ్వండి ప్రభువా. నేడు ఈ దినానికి కావలసిన వర్తమానం, నీ ప్రియ బిడ్డలకి కావలసిన వాక్యము మీరే మాతో మాట్లాడండి ప్రభువా. నీ మాటలు మాకు నిత్య జీవమై ఉన్నాయి. నీ మాటలు మమ్మల్ని మరణములో నుండి జీవములోనికి దాటించేవై ఉన్నాయి. అందుకే మేమందరము నీ బల్ల చుట్టూ పోగై ఉన్నాము. నీ వాక్యం అనే బల్ల చుట్టూ మేము పోగై ఉండగా ప్రభువా, మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాము. ఈ గడియ వాక్యం ఇవ్వమని అడుగుచున్నాము. మమ్మల్ని బ్రతికించే వర్తమానం ఇవ్వమని అడుగుచున్నాము. మమ్మల్ని పోషించే వర్తమానం ఇవ్వమని అడుగుచున్నాము. మా శరీర మార్పును పొందే వర్తమానం ఇవ్వమని అడుగుచున్నాము. రాకడలో ఎత్తబడే వర్తమానం ఇవ్వమని అడుగుచున్నాము. మా కుటుంబాలు క్షేమము పొందే వర్తమానం ఇవ్వండి ప్రభువా. మా కుటుంబాలు దీవించబడాలి ప్రభువా. ఇక్కడ ఉన్న జనులు ఆశీర్వదించబడాలి ప్రభువా. అలాంటి వాక్యాన్ని తెరవండి ప్రభువా. మీరే మా అందరితో మాట్లాడమని, నీ కృప సమృద్ధిగా మా అందరికి అనుగ్రహించమని, మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా, ఒక్క వ్యాధిగ్రస్తుడు కూడా లేకుండా, ఒక్క చీకటి ఆత్మతో పీడించబడుచున్న వాడు కూడా లేకుండా ప్రతి వ్యక్తి నెమ్మది పొందునుగాక. ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ బాప్తిజం పొందునుగాక. ప్రతి వ్యక్తి మీద దేవుడు వెలుగు ఉండునుగాక. సహాయమును దయచేయి ప్రభువా. ప్రతి వ్యక్తిని దర్శించండి ప్రభువా. ఆ ఎండిపోయిన కర్ర ఆ అతి పరిశుద్ధ స్థలములోకి వచ్చినప్పుడు ఎలా చిగిరించిందో, ఎలా పుష్పించిందో, ఎలా కాయలు కాసిందో ప్రభువా. ఓ ప్రభువా, ఇక్కడ అటువంటి ఫలాలు వచ్చునుగాక, పుష్పించునుగాక, ఫలించునుగాక. ఎండిన చెట్టులోకి జీవం వచ్చినట్టుగా ఈ ప్రియ బిడ్డల్లో కూడా జీవం వచ్చునుగాక. మీకే మహిమ తెచ్చుకోండి ప్రభువా. కొద్ది నిమిషాలు మీరే మా అందరితో మాట్లాడండి. నీ కృప సమృద్ధిగా ఇక్కడ ఉంచండి. ఈ కూటమి ఏర్పాటు చేసిన కుమారుడిని దీవించండి, ఆశీర్వదించండి. ఆ కుటుంబానికి మేలు కలుగునుగాక. ఆ కుటుంబస్తులతో, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలతో, కూడి వచ్చిన సంఘ బిడ్డలతో మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. పైన పెడదాం. ప్రైజ్ లార్డ్. బాగా కిందకుందిలే. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవుడు మరలా వధువు యొక్క ముఖాలు చూసే కృప ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే, ఎక్కువసేపు ఏం చెప్పం, కొద్ది నిమిషాలు. ప్రభు మనతో ఉన్నాడు. ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది, ఆయన ప్రసన్నత ఇక్కడ ఉన్నది. మరి కొద్ది నిమిషాలు చూద్దాం. మరి పేతురు వ్రాసిన 2వ పత్రిక. ఇది పేతురు రాస్తూ ఉన్నాడు. ఎవరండి? పేతురు. యేసుక్రీస్తు శిష్యుడైన పేతురు రాస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. చదువు లేదు ఇతనికి, చేపలు పట్టుకునేవాడు ఇతను. అక్షరం ఒక రాదని బైబిల్ చెప్తుంది. మరి ఇలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని మరి ఆయన బలమైన సాధనముగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడి యొక్క వెలుగును తీసుకొని వెళ్ళటానికి, దేవుని యొక్క ప్రసన్నతను మోసుకొని వెళ్ళటానికి, దేవుని యొక్క జీవ వాక్యాన్ని మోసుకొని వెళ్ళటానికి, మరి ఆ జీవాన్ని మోసుకొని వెళ్ళటానికి
దేవుడు ఉపయోగించుకున్న పాత్ర ఈయన. ఇక్కడ కూడా చాలా మంది చదువు లేని వాళ్ళే ఉన్నారు. మరి పేతురుని ఎన్నుకున్నాడంటే ఇక్కడ చదువు లేని వారిని కూడా ఎన్నుకున్నాడు. ఎన్నిక చేసుకోవటానికి చదువు ముఖ్యం కాదండి. హల్లెలూయా. చదువుకున్న వారికే దేవుడు తెలుసయ్యా, చదువు లేని వారికి దేవుడు అంతగా తెలియదయ్యా అనుకోవటానికి ఏమీ లేదు. చదువుకున్నా చదువు లేకపోయినా గాని దేవుడి యొక్క ఎన్నికలో గనక నువ్వు ఉన్నట్లయితే, దేవుడి ఏర్పాటులో గనక నువ్వు ఉన్నట్లయితే, ఆ వెలుగు ఆ విత్తనం మీద పడినప్పుడు ఆ విత్తనములో కదలికలు వస్తాయి, చలనం వస్తుంది. ఆ విత్తనములో వెలిగించబడుతుంది. ఆ విత్తనం జీవములోకి వస్తుంది. ఆ విత్తనం భూమిని కూడా పెళ్ళగిచ్చుకొని వస్తుంది, బ్రద్దలు చేసుకుంటూ వస్తుంది. ఇదిగో ఇక్కడ ఉంది ఈ భూమి అన్న శరీరం. ఈ భూమిని కూడా బ్రద్దలు చేసేసి దేవుడి యొక్క వెలుగును ప్రసరించడానికి. హల్లెలూయా. మరి దేవుడు కృప దయచేస్తున్నాడు. ఎంత గొప్ప కార్యం అండి, అవునా కాదా? ఇది భూమే, ఇది భూమే. మీ శరీరము కూడా భూమిలోని భాగమే, అవునా? ఈ శరీరం నేల మట్టితోనేనా చేసింది, అవునా కాదా? ఒక విత్తనము భూమి లోపల పెట్టినప్పుడు భూమిని పెళ్ళగిచ్చుకొని ఎలా విత్తనం బయటకు వచ్చిద్దో, అవునా? ఈ భూమి అన్న ఈ శరీరం అన్న లోపల దేవుడు వాక్యం అనే విత్తనము గనక పెట్టబడి ఉంటే, వెలుగు ఎప్పుడైతే ఆ భూమిని తాకుతుందో, వర్తమానం ఎప్పుడైతే ఈ శరీరాన్ని తాకుతుందో, వెలుగు ఎప్పుడైతే ఈ వ్యక్తిని తాకుతుందో, ఎమ్మటే దానిలో నుండి చలనం వస్తుంది. అక్కడ ఆ యొక్క విత్తనంలోకి జీవం వచ్చేసి ఆ భూమిని పెళ్ళగించుకొని విత్తనము ఆ యొక్క మొక్క బయటకు వస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వాక్యం మీ లోపల ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ వాక్యానికి స్పందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఈ పేతురు రాశాడండి. ఈయన మీరు చూసినట్టయితే చాలా మరి బలహీనమైన వ్యక్తే. పేతురు ముమ్మారు యేసుని ఎరగనని అబద్ధమాడిన వ్యక్తే. కానీ పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు, ఆ మేడగది అనుభవం పొందుకున్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, అంతకు ముందు ఆయన ఎవరో తెలియదన్న ఆయన ఎప్పుడైతే అభిషేకాన్ని పొందుకున్నారో అప్పుడు ఏమంటున్నాడో తెలుసా? మీ మాట వినటం శ్రేష్టమా, దేవుని మాట వినటం శ్రేష్టమా అని ఆ పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు, ఆ శాస్త్రులతో మాట్లాడుతున్నాడు. ఈ చదువు రాయడానికి ఇంత పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది? హల్లెలూయా. ఏ పాఠశాలకి వెళ్ళలేదు, ఏ ట్రైనింగ్ కి వెళ్ళలేదు. కానీ ఈ చదువు రాని ఈయనకి ఇంత పాండిత్యం. హల్లెలూయా. డాక్టర్లు చెయ్యలేని కార్యాలు చేస్తున్నారే వీళ్ళు. పిహెచ్డీలు చేసి, డిగ్రీలు చదివి, థియాలజీలు నేర్చుకొని వాళ్ళ వల్ల కానిది వాళ్ళ వల్ల అవుతున్నది. ఓ డాక్టర్లు ఎంతో చదువు చదివినా గాని, హల్లెలూయా, కుంటివాడికి కాళ్ళు లేకపోతున్నారు. కుంటాడికి ఏదో ప్లాస్టిక్ కాలు ఇవ్వగలుగుతారేమో, కాలు ఇరిగిపోయిన కాలుకి ప్లాస్టిక్ కాలేసి జాయింట్ ఎత్తున్నారు. కానీ వీళ్ళు సహజమైన కాలే. మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, మా కలిగిందే నీకు ఇస్తున్నాము. యేసుక్రీస్తు నామములో లేచి నడవబడినప్పుడు ఆ శృంగారమైన దేవాలయం దగ్గర ఆ వ్యక్తికి కాళ్ళు వచ్చాయి. కృత్రిమమైన కాళ్ళు కాదయ్యి, సహజమైన కాళ్ళే వచ్చాయి.
ప్రైజ్ ది లార్డ్. ఇంత గొప్ప కార్యం ఎక్కడి నుంచి జరిగింది ఇళ్ళల్లో? హల్లెలూయా. చేపలు పట్టుకునేవాళ్ళు, విద్య లేని వారు, వీళ్ళకి ఎక్కడి నుంచి ఇంత అధికారం వచ్చినది? వీళ్ళ అధికారం భూలోక సంబంధమైనది కాదు, వీళ్ళ అధికారం పరలోక సంబంధమైనది అయ్యున్నది. ఈ రోజు మన అధికారము కూడా ఈ భూలోక సంబంధమైనది కాదు, గాని పరలోక సంబంధమైన అధికారముతో, ఆ శక్తితో ఈరోజు ఈ గ్రామంలో సువార్త ప్రకటిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. పేతురు ఏ బోధ అయితే బోధించాడో అదే బోధ ఈ ప్రాంతంలో వినిపింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, చూద్దాం. పేతురు రాసిన రెండవ పత్రిక. ఎన్ని పత్రికలు రాశాడు పేతురు? 2 పత్రికలు రాశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక ఉన్నది, పేతురు రాసిన 2వ పత్రిక ఉన్నది. 2వ పత్రికలో ఆయన దేని గురించి ఎక్కువగా తీసుకొని వస్తున్నాడంటే 2వ రాకడ గురించి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మన ముందు ఎన్నో రాకడలో అమ్మ చెప్పాలి. మీరందరూ 2వ రాకడలో ఎత్తబడాలనుకుంటున్నారా? 2వ రాకడలో కొనిపోబడాలనుకుంటున్నారా? హల్లెలూయా. మరి ఈయన అంటున్నాడు, చూద్దాం 2వ రాకడ గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇక్కడే ఉన్నారా అందరూ? హల్లెలూయా. చూడండి, మీకు ఈ పేతురు రాసిన పత్రికలోనే కనపడతాయి, చాలా విషయాలు మీకు కనబడతాయి. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్నాం 12వ వచనం. కాబట్టి మీరు ప్రైజ్ ది లార్డ్. ఎవరు మీరు? మీరు అంటున్నాడు. ఈ మీరు అనే గుంపు ఎవరు? హల్లెలూయా. ఏం తెలుసుకోవాలంటున్నాడు? ఈ సంగతులు అంటే ఎయ్యో కొన్ని సంగతులు తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. ఎయ్యో కొన్ని సంగతులు తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎవరు తెలుసుకోవాలని? ఎత్తబడే జనులు, దేవుడి రాజ్యానికి వెళ్ళేవాళ్ళు, శరీర మార్పు పొందుకొని వెళ్ళేవాళ్ళు కొన్ని సంగతులు తెలుసుకోవాలని. ప్రైజ్ ది లార్డ్. మీరు అంటున్నాడు. ఈ మీరు అనేది ఎవరంటే విశ్వాసులకు సంబంధించినది. హల్లెలూయా. బయట వారు కాదు వాళ్ళు. దేవుడికి మహిమ కలుగును గాక. వాళ్ళు కుటుంబంలో వాళ్ళు, దేవుని యొక్క కుటుంబంలో వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని యొక్క కుటుంబంలో ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా ఈ విషయాలు తెలుసుకొని తమను తాము సిద్ధపరచుకొని ఎత్తబాటులోకి వెళ్ళాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇక్కడ పేతురు కూడా ఆశిస్తుంది అదే. హల్లెలూయా. మీరు ఈ సంగతులను, ఏయో సంగతులు. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలో? హల్లెలూయా. ఈ చదువు రాని వ్యక్తి, దేవుని చేత బలముగా వాడబడిన వ్యక్తి, తలక్రిందులుగా సిలువ వేయబడిన వ్యక్తి, ప్రైజ్ ది లార్డ్, హతసాక్షి కాబడిన వ్యక్తి, చంపబడిన వ్యక్తి, దేవుడి తరపున నిలబడిన వ్యక్తి ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన, హల్లెలూయా, మీరు అంగీకరించిన సత్యము. ఏంటది? సత్యము. హల్లెలూయా. సత్యం అంటే ఏంటి? ఆయన వాక్యమే సత్యము, అపోస్తుల బోధే సత్యము.
ఈ రాత్రికాల సమయంలో అపోస్తుల బోధలో కట్టబడుతున్న వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఆ పునాది మీద కట్టబడాలనుకున్న వాళ్ళు ఉన్నారా? ఎవరైనా గాని ఒకవేళ పునాది మీద కట్టబడకపోతే పునాది మీద కట్టబడటానికి ఇష్టపడండి. ప్రైజ్ లార్డ్. పునాది అపోస్తుల బోధ మీద కట్టబడకపోతే వాళ్ళు ఎత్తబడలేరు. నిజం. ఎత్తబడాలి అంటే కంపల్సరిగా పునాది మీద కట్టబడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అపోస్తులు ఏమేశారు? ఈ అపోస్తులు ఏమేశారు? పునాదులు వేశారు. అందుకే లేఖనం ఇలా చెప్తుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20, 1 కొరింథీ 3:10 2 లేఖనాలు చూద్దాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద. ప్రైజ్ లార్డ్. ఏ పునాది? అపోస్తులు వేసిన పునాది, ప్రవక్తలు వేసిన పునాది మీద ఏ సంఘం అయితే కట్టబడతాడో, ఏ సభ్యుడైతే కట్టబడతాడో ఆ వ్యక్తి రాకడలో ఎత్తబడతాడు. ప్రైజ్ లార్డ్. అపోస్తుల పునాది మీద కట్టబడలేదనుకో, పునాదులే తప్పిస్తే, పునాదులే మీద కట్టబడకుండా ఉంటే ఆ సంఘం రాకడలో వెళ్తుందంటావా? చెప్పండి నాకు. కట్టబడాల్సింది ఎక్కడ? పునాది మీద కట్టబడాలి. పునాదులు వేసింది ఎవరు అంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి. అంటే అపోస్తులు వేసిన బోధ మీద కట్టబడాలి. నీ సంఘం అపోస్తుల బోధతో ఉన్నదో లేదో నువ్వే పరిశీలన చెయ్యాలి. ప్రైజ్ లార్డ్. ఇంకొక లేఖనము వైపు కూడా మిమ్మల్ని తిప్పాలని నేను ఇష్టపడుచున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఎన్నో వచనమమ్మా? 10 అందరూ చూడండి. దేవుడు నాకు అనుగ్రహించిన. ఎవరు రాస్తున్నారు ఇది? పౌలు గారు రాస్తున్నాడు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. పునాది వేసింది ఎవరు? అపోస్తులు. వాళ్ళల్లో ఈయన కూడా ఉన్నాడా? హల్లెలూయా. ప్రవక్తల్లో ఈయన కూడా ఉన్నాడా? అపోస్తులు ప్రవక్తలే కదా వేసింది. పౌలు గారు ఎవరు? అపోస్తులుడై ఉన్నాడు. పౌలు గారు ఎవరు? మొదటి సంఘకాల ప్రవక్త అయి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు? నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు. ప్రైజ్ లార్డ్. మరి ఒకడు దాని మీద ఆ పునాది మీద కట్టుచున్నాడు. నిజముగా పునాది మీద కట్టబడతా ఉంటే ఆ కట్టడం నిలబడుతుంది. పునాది తప్పిస్తే ఆ కట్టడం కూలిపోతుంది. ఇంతకీ అపోస్తులు వేసిన పునాది ఏంటి? దేవుడు ఒక్కడేనని, విశ్వాసం ఒక్కటేనని, బాప్తిజం ఒక్కటేనని, యేసే క్రీస్తని, పాత నిబంధనలో ఉన్న యెహోవాయే, కొత్త నిబంధనలో వచ్చిన యేసు క్రీస్తని వాళ్ళు వేశారు పునాదులు. బాప్తిజం యేసు క్రీస్తు నామంలో అని మీరు చదవండి. అపోస్తులు బాప్తిజాలు ఎలా ఇచ్చారో, అపోస్తులు ఇచ్చిన బాప్తిజాలు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలోనే ఇచ్చారు. మీకు రెఫరెన్స్లు కావాలంటే అపోస్తుల కార్యగ్రంథం చదవండి. మీ పరిశుద్ధ గ్రంథంలోనే వాళ్ళు బాప్తిజాలు ఎలా ఇచ్చారో చూద్దాం, మీకే అర్థమవుతుంది. పేతురు 3000 మందికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిజం ఇచ్చాడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం. ప్రైజ్ లార్డ్. తర్వాత మనము చూస్తున్నాం
ఆ యొక్క ఫిలిప్పు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఇచ్చాడు సమరయులకి. నపుంసకుడికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఫిలిప్పు బాప్తిజం ఇచ్చాడు. పేతురు కొర్నేలి అతని ఇంటి వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పేతురు బాప్తిజం ఇచ్చాడు. చెరసాల నాయకుడికి మరి అపోస్తలుడైన పౌలు గారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఇచ్చాడు. కాబట్టి బాప్తిజం ఒక్కటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. ఇది అపోస్తల యొక్క బోధ. యేసే క్రీస్తని, దేవుడు ఒక్కడేనని, పాత నిబంధనలో ఉన్నాయనే కొత్త నిబంధనలో వచ్చాడని ఆ సత్యమందు వాళ్ళు నిలబడ్డారు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆ పునాది మీద నిలబడి ఎక్కడికి వెళ్ళాలి? తలరాయి దగ్గరికి వెళ్ళాలి. మూలరాయి దగ్గర నుండి తలరాయి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనం తలరాయి వచ్చిన కాలంలో ఉన్నాం. మనం ఏ కాలంలో ఉన్నాము? మూలరాయి కాలంలో కాదు, మనం తలరాయి కాలంలో ఉన్నాము. ప్రైజ్ లార్డ్. మూలరాయి యేసుక్రీస్తే, తలరాయి కూడా యేసుక్రీస్తే. ప్రైజ్ లార్డ్. నేనే అల్ఫా, నేనే ఒమేగా, నేనే మొదటివాడు, నేనే కడపటి వాడిని. మృతుడనైతిని గాని యుగ యుగాలు సజీవుడనై ఉన్నాను. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు మనం ఎక్కడికి రావాలి? మూలరాయి దగ్గరే ఆగిపోకూడదు. ఆ సత్యాన్ని పట్టుకోవాలి, ఆ సత్యం మీద నిలబడాలి. ఇప్పుడు ఆ మూలరాయి సత్యం మీద నిలబడి, పునాది మీద నిలబడి అక్కడ నుండి తలరాయి వైపుకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎత్తబడే వర్తమానం తలరాయి వర్తమానం. ప్రైజ్ లార్డ్. ఆ తలరాయి వర్తమానం గురించే ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. ఎంతమంది గ్రహించారు అవి? నేను మీకు తీసుకొని వస్తున్నాను దాన్ని. ఆ తలరాయి వర్తమానాన్నే పేతురు ఏం బోధించాడో దాన్ని మీ మధ్యకి తీసుకొస్తానికి ఇష్టపడుతున్నా. సంగమా సంతోషమేనా? సంగమా ఆనందంగా ఉన్నదా? ఇప్పుడు ఆ వాక్యం తెలిస్తేనే మనం ఎత్తబడేది. ఆ వర్తమానం తెలిస్తేనే మనం రాకడలో వెళ్ళేది. ప్రైజ్ ది లార్డ్. తెలుసుకోవటమే కాదు, అది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దానిని విశ్వసించాలి, నమ్మాలి, చేర్చుకోవాలి. ఆ వర్తమానం ప్రకారంగా జీవించాలి. స్టెప్పులు పట్టుకున్నారా? వర్తమానము తెలుసుకోగలే సరికాదు. వర్తమానము తెలుసుకోవటం ఒక మెట్టు. రెండోదేంటి? ఏ వర్తమానం అయితే నీకు ప్రకటించబడుతుందో ఆ వర్తమానాన్ని విశ్వసించాలి. ప్రైజ్ లార్డ్. తెలుసుకోవటం, తర్వాతది విశ్వసించటం, నమ్మాలి నువ్వు. తర్వాతది ఆ వర్తమానంలో నీ జీవితాన్ని కట్టుకోవాలి. ప్రైజ్ లార్డ్. ఈ విధంగా చేస్తే మనం ఎత్తబాటులో వెళ్తాం. కొంచెం ముందుకు వద్దాం. సంతోషమేనా? ఆనందంగా ఉన్నారా? ఎవరికి నిద్రలేమి రావటం లేదు కదా? హల్లెలూయా. చూద్దాం. కాబట్టి మీరు ఈ సంగతులను ఇప్పుడు తెలుసుకున్నారా? మూలరాయి సంగతులు తెలుసుకున్నారా? యేసే క్రీస్తు అని తెలుసుకున్నారా? దేవుడు ఒక్కడేనని తెలుసుకున్నారా? పాత నిబంధనలో ఉన్న యెహోవాయే కొత్త నిబంధనలో వచ్చిన యేసుక్రీస్తు అని తెలుసుకున్నారా? సత్యం మీరు ఎరిగారా? యేసు చెప్పలేదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం? సత్యం ఎవరంటే యేసే. వాక్యమే సత్యం. ప్రైజ్ ది లార్డ్. ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు, ఇక అక్కడ మీరు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకై, ఎల్లప్పుడూ మీకు ఈ విషయాలు జ్ఞాపకం చెయ్యాలని, ఎల్లప్పుడూ మీరు తెలుసుకుంటానే ఉండాలి.
దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మరియు మన ప్రభు అయిన 13వ వచనం అండి, అందరూ చూడండి. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం. అందరి గుడారం కాదు, అందరి గుడారం కాదు. గుడారం అంటే ఏంటో, గుడారము అంటే ఏంటో చెప్పండి. గుడారము అంటే ఏంటి? గుడారము హల్లెలూయా. నీవు నివసించే దాన్ని ఏమంటారంటే గుడారము అంటారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇప్పుడు ఏ శరీరం మందు నివసిస్తున్నావో ఆ శరీరమే నీ గుడారం. ఇప్పుడు ఎండ నుండి తప్పించుకోవడానికి ఒక చిన్న ఇల్లే కట్టుకుంటున్నాం. మేము వచ్చేటప్పుడు చాలా మంది మరి ఆ రోడ్డు పక్కన అబ్రహాం లాగా గుడారాలు వేసుకొని ఉన్నారు. హల్లెలూయా. అబ్రహాము గుడారాల్లో ఉంటూ వాగ్దత్త దేశము కొరకు ఎదురు చూస్తూ, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు. శిల్పి అంటే ఏంటి? శిల్పి అంటే ఏంటి చెప్పండి? చెక్కేవాడు, శిల్పకారుడు. ఎవరిని చెక్కుతున్నాడు? ఎవరో ఉండాలి చెక్కాలంటే. ఉన్నారా ఇక్కడ కొద్దిమంది? ఉన్నారా ఇక్కడ కొద్దిమంది? దేవుని చేత చెక్కబడుతున్న వాళ్ళు, వాక్యం చేత చెక్కబడుతున్న వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దేనికి శిల్పి నిర్మిస్తా ఉన్నాడు ఆయన. ఓ ఇక్కడ కొంతమందిని ఆయనే కడతా ఉన్నాడు, ఆయనే నిర్మిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ పునాదులు గల ఇదిగో ఈమె పట్టణం, ఈ వధువే పట్టణం. ఈ వధువు కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడంట. హల్లెలూయా. చివరి దినాల్లో దేవుడు కట్టే పట్టణం కొరకు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మీరే మీ గ్రంథమే చూడండి. ప్రకటన గ్రంథం 21 మొదటి నుండి. అంతటా నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచి తిని. మొదటి ఆకాశము మొదటి భూమి ఏమైందండి అంటే ఇప్పుడున్న భూమి ఇప్పుడున్న ఆకాశము ఏమవుతున్నాయి? రెండు చెప్పాలి. గతిస్తున్నాయా? ఎవరు రాస్తున్నారు దీన్ని? యోహాన్ రాస్తున్నాడా? ఇది ఇలాగే ఉంచి పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం అందరూ చూడండి. ఇందాక మన మూలవాక్యం పేతురు రాసిన దానిలోనే చదివింది. పేతురు చదువులేని ఆయన మరి ఈ సంగతులు రాస్తూ ఉన్నాడు. ఎలాగా తెలుసు ఈ సంగతులు ఆయనకి? చూడండి. అయితే ప్రభు దినం మరి రెండో రాకడలో ఆయన ఎలా వస్తాడు? దొంగ వలె వస్తానన్నాడు. బహిరంగంగా వస్తాడా? అందరు చూచేటట్టు వస్తాడా? దొంగ వలె. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ప్రభు దినం జరుగుతుందో, హల్లెలూయా, ఏం జరుగుతుంది? వధువు కొనిపోబడుతుంది, వధువు ఎత్తబడుతుంది. ఆ యొక్క దొంగ వచ్చి ఎవరిని తీసుకెళ్తాడు? దొంగ వచ్చి తన వారిని తీసుకెళ్తాడు. హల్లెలూయా. దొంగ దోచుకోవటానికి వస్తాడు. అవునా కాదా? దేన్ని దోచుకొని వెళ్తాడు? విలువైన వాటినే దోచుకుంటాడు. అవునా కాదా? ఇంట్లో విలువైన ఏమున్నాయా అని దోచుకోవటానికి వస్తాడు. టూత్ పేస్ట్లు, చెంచాలు, ఇది దొంగతనం చేయడానికి వస్తాడా దొంగ? కాదు. స్పూన్లు,
గెరిటలు ఈ దొంగతనం చేయడానికి వస్తాడా? దొంగ దేనికి వస్తాడు? విలువైన వాటిని. ఇక్కడ ఉన్నారా విలువైన వారు? ఇక్కడ ఉన్నారా విలువైన వారు? మీరే విలువైన వారు. మిమ్మల్ని తీసుకెళ్ళడానికే ప్రభు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మనల్ని తీసుకెళ్ళడానికే. లోకము కంటే కూడా మీరు విలువైన వారు. ఎంత విలువైన వాళ్ళ తెలుసా? సర్వ ప్రపంచం ఒకవైపున్నా, నువ్వు ఒక్కదానివే ఒకవైపున్నా కానీ. హల్లెలూయా. అంత విలువైన వాడివి, అంత విలువైన దానివి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవుచున్నవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. ఇప్పుడు చెప్పండి, నాకు ఇవన్నీ ఏం కాబోతున్నాయి? లయము కాబోటానికి సిద్ధముగా ఉన్నాయి. ఈ పాతది అంతా గతించిపోతుంది. ఇదిగో ఇక్కడ ఉన్న ఈ పాత శరీరము కూడా తీసివేయబోతుంది. నువ్వు నివసిస్తున్న ఈ గుడారము కూడా మార్పు చెందాలి, తీసివేయబడాలి. ఇంకొక గుడారములోకి మనం వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. నోవాహు కొత్త భూమిని చూశాడు, కొత్త ప్రపంచాన్ని చూశాడు. జల ప్రళయములో పాత ప్రపంచం నశింపోయింది. తీర్పులో పాత ప్రపంచం అంతా కొట్టుకొని వెళ్ళినది. ఇప్పుడు కూడా లోకం మీదకి దేవుడు తీర్పు తీసుకొని రాబోతున్నాడు. ఈ తీర్పు వచ్చే ముందుగా, ఈ పాత ప్రపంచం అంతా కొట్టుకొని వెళ్ళిపోయే ముందుగా నోవాహు దినాల్లో ఒకడున్నాడు అక్కడ. హానోక్ అనే ఒక ఆయన ఉన్నాడు అక్కడ. దేవుడితో నడిచేవాడు ఒక ఆయన ఉన్నాడు అక్కడ. శరీరము మార్పు చెంది ఎత్తబడ్డాడు అతడు. ప్రైజ్ ది లార్డ్. హానోకు మరణించినట్టుగా బైబిల్లో లేదు. హానోకు దేవునితో నడుచుకుంటా పరలోకానికి కొనుపోబడ్డాడు. ఎవరితో? నీడాయరా. ఈ చివరి దినాల్లో కొందరు ఉన్నారు. ఇక్కడ ఉన్నారా వాళ్ళు? హానోకు నీ నీడా, నువ్వే నిజ రూపం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నిజ రూపమేనా? హానోకు నిజ రూపమేనా? అంటే ఈ చివరి దినాల్లో లోకముకి వేరే, పాపానికి వేరే, వాక్యముతో నడుచుకుంటా దేవునితో కొనిపోబడటానికి, శరీర మార్పు పొందుకోవడానికి, ఎత్తబాటులో కొనిపోబడటానికి ఈ కాలానికి ఒక వాక్యం వచ్చినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎత్తబడే వర్తమానం తీసుకొచ్చాడు. దాన్నే మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నా. పేతురు దాని గురించే చెప్పాడు. నేను అక్కడికి వెళ్ళే ముందే ఇవన్నీ తీసుకొని మీ మధ్యకి తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నా. యోహాను రాసిన ప్రకటన గ్రంథం, ఇక్కడ యోహాను ఏమంటున్నాడు? మొదట భూమి, మొదటి ఆకాశము అంటే ఏమైంది? అది నాశనమైపోయింది, గతించిపోయింది. ఏం చూశాడు ఇప్పుడు? కొత్త ఆకాశం చూస్తున్నాడు, కొత్త భూమి చూస్తున్నాడు. ఇదిగో కొత్త శరీరంలోకి వెళ్ళబోతున్నావాలా? వాక్యము శరీరంలోకి వెళ్ళబోతున్నావాలా? పాతది గతించిపోతుంది, పాతది తీసేయబోతుంది, కొత్త దానిలోకి ప్రవేశపెట్టబోతున్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉన్నారా? మరి దీన్ని వదిలి ఇంకొక దానిలోకి వెళ్ళబోతున్నాం. ఈ గుడారాన్ని వదిలి ఇంకొక గుడారంలోకి వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నాకు ఈ గుడారంలోనే ఉంటామన్నాడు. చేయొద్దండి.
అయ్యా మేము ఆ గుడారానికి వెళ్ళలేమయ్యా, ఈ గుడారంలోనే ఉండటానికి మాకు ఇష్టమయ్యా అన్నాళ్ళు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. ఎవరు లేరు కదా. ఎందుకు? ఈ గుడారంలో వ్యాధులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, రొప్పులు ఉన్నాయి, ఆయాసాలు ఉన్నాయి, చాలా రక్తమాంసాలతో కూడిన గుడారం ఇది. ఇంకొక గుడారం ఉన్నది, మరణం లేదు, రోగము లేదు, వృద్ధాప్యం లేదు, ముసలదనం లేదు, కన్నీరు లేదు. ఆ గుడారంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు రోగమే లేని గుడారంలోకి మనం వెళ్ళబోతున్నామంటే ఈ గుడారాన్ని ప్రేమిస్తామా? అప్పుడు దాన్ని ప్రేమిస్తాం. హల్లెలూయా. దానిలోకి వెళ్ళాలని ఇష్టపడతాం. అవునా? సరే చూడండి, మీరే చదవండి. మొదటి ఆకాశము మొదటి భూమియు ఏమైనాయి అంట? గతించాయి. గతించాయి. హల్లెలూయా. మొదటి భూమి గతించింది, మొదటి ఆకాశము గతించింది, సముద్రము ఇక లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము. ఎవరు ఆ నూతనమైన యెరూషలేము? ఎవరంటావా నూతనమైన యెరూషలేము? హల్లెలూయా. నూతనమైన యెరూషలేము, పాత యెరూషలేము కాదు, నూతనమైనది, క్రొత్త యెరూషలేము, నూతనమైన యెరూషలేము. హల్లెలూయా. నూతనమైన యెరూషలేము ఎవరో కాదు, వధువే, నువ్వే. హల్లెలూయా. ఆ పట్టణము నువ్వే. హల్లెలూయా. చదువుదాం. నూతనమైన యెరూషలేము అను ఏమంటున్నాడండి? ఆ పరిశుద్ధ పట్టణం, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు. ఇప్పుడు చెప్పండి నాకు, పట్టణం భర్త కొరకు అలంకరించబడేదేంటి? పట్టణం ఎవరంటే మనమే భర్త కొరకు అలంకరించబడుతున్నాం. మన భర్త ఎవరంటే యేసుక్రీస్తు. మన భర్త ఎవరు? మొదటి రాకడలో ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు, లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా. రెండవ రాకడలో ఆయన పెళ్లి కుమారుడుగా, భర్తగా భార్యను తీసుకెళ్ళడానికి. హల్లెలూయా. ఇప్పుడు మీకు తెలుసా, ఒక స్త్రీకి శిరస్సు ఎవరో చెప్పండి. స్త్రీకి శిరస్సు ఎవరు? లేదు. స్త్రీకి శిరస్సు అమ్మ, స్త్రీకి శిరస్సు తండ్రి, స్త్రీకి శిరస్సు నాయనమ్మ, స్త్రీకి శిరస్సు తమ్ముడు, స్త్రీకి శిరస్సు అన్న, స్త్రీకి శిరస్సు చెల్లెలు. ఒక స్త్రీకి శిరస్సు భర్త. ప్రైజ్ లార్డ్. భార్య భర్త అడుగు జాడల్లో నడవాలంతే. ఏదైనా గాని భార్య ఎవరు అడుగు జాడల్లో నడవాలి? భర్త యొక్క అడుగు జాడల్లో భార్య నడవాలి. ఒకవేళ అలా నడవటం లేదంటే ఆ భార్యలో ఫాల్ట్ ఉందని అర్థం, ఆ భార్య ప్రాబ్లం. స్త్రీ పురుషుడిని శిరస్సుగా చేసుకోలేదని అర్థం. సంఘము స్త్రీ అయి ఉన్నది, పురుషుడు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు. ఇప్పుడు సంఘము ఎవరు అడుగు జాడల్లో నడవాలంటే యేసుక్రీస్తు యొక్క అడుగు జాడల్లో సంఘము నడవాలి. ఈ రోజు సంఘాలు యేసుక్రీస్తు అడుగు జాడల్లో ఎలాగ నడవటం లేదో, కొన్ని కుటుంబాలలో కూడా స్త్రీలు భర్త యొక్క అడుగు జాడల్లో నడవటం లేదు. కారణం ఏమిటయ్యా అంటే వారు శిరస్సుని ప్రేమించటం లేదు. శిరస్సును ప్రేమించిన వాడు శిరస్సుని హత్తుకుంటాడు. ప్రైజ్ లార్డ్.
అపవాది ఏం చేస్తుందంటే శిరస్సును తప్పించాలని ఆ వ్యక్తికి ప్రేరేపణ కలగజేస్తుంది. ఈ రోజు డినామినేషన్ సంఘాలకి ప్రేరేపణ కలగజేసింది అపవాది కాదా? శిరస్సుని హత్తుకొని కూడా చేసింది కాదా? ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. వాక్యమే మన భర్త. ఇదిగో ఇక్కడ ఒక గుంపు ఉన్నది, బయటికి పిలువబడి ఉన్నది, దేవుడి చేత ఏర్పరచబడినది, దేవుడి చేత ఎన్నిక కాబడినది. ఈ గుంపుని దేవుడు పిలిచాడు. ఈ గుంపుకి శిరస్సు ఉంది. ఆ శిరస్సే యేసుక్రీస్తు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనము శిరస్సు వచ్చిన దినాల్లో జీవిస్తున్నాం. శరీరం ఎవరంటే సంఘమే శరీరం, మనమే శరీరం. శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు. ఆలోచనలు శిరస్సు దగ్గర నుండి సంఘానికి శరీరానికి ఫామ్ అవుతాయి కాదా? ఏదన్నా దోశ వేస్తున్నావు, అట్టేస్తున్నావు, నూనె వచ్చి చేతి మీద పడింది, ఎమ్మటే కళ్ళమ్మటే నీళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి? బాధపడింది చెయ్యి, కళ్ళు కాదే. నీళ్లు కళ్ళమ్మటే ఎందుకు వచ్చినాయి? శరీరము ఎల్లప్పుడూ శిరస్సు యొక్క ఆధీనంలో ఉంది కాదా? మీ శరీరం శిరస్సు ఆధీనంలో లేదా? ఉన్నదా లేదా? కుటుంబంలో కూడా భార్య భర్త ఆధీనంలోకి వెళ్ళిపోవాలి. సంఘము యేసుక్రీస్తు ఆధీనంలోకి వెళ్ళిపోవాలి. ఇది దేవుడి యొక్క చట్టం. దానిని ధిక్కరించిన వాడు తన ప్రాణానికి తానే ఉత్తరవాది. ఈరోజు సంఘ శాఖల మీద తీర్పు రావడానికి కారణం ఏంటి అంటే దాన్ని త్రోసేసాయి, శిరస్సును త్రోసేసాయి. శిరస్సును త్రోసేసిన కారణాన్ని బట్టే వాటి మీదకి తీర్పు అగ్ని రగులుకోబోతుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను, సముద్రము ఇక రక్తము ఆ దాంట్లో ప్రవేశించదు, రక్తము ప్రవహించదు దాంట్లో. హల్లెలూయా. సముద్రము ఇక లేదు. సముద్రము ఉందంటే సముద్రం మీద యొక్క సముద్రములో నుండి క్రూర జంతువు వచ్చింది. ఇక సముద్రం లేకుండా చేయడానికి అడుగు పెట్టాడు ఆయన. ప్రైజ్ లార్డ్. సముద్రం మీద నుండి ఒక క్రూర జంతువు వచ్చింది, భూమిలో నుండి ఇంకొక క్రూర జంతువు వచ్చింది. ప్రకటన 10లో బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి భూమి మీదకి దిగొచ్చేటప్పుడు ఒక పాదము సముద్రం మీద పెట్టాడు, ఇంకొక పాదము భూమి మీద పెట్టాడు. ఆ రెండిటిని అడిచేస్తున్నాడు. సముద్రాన్ని అంటే సముద్రం అంటే ఏంటి? సముద్రం అంటే ఏంటి? సముద్రములో నుండి క్రూర జంతువు ఒకటి వచ్చింది, భూమిలో నుండి క్రూర జంతువు ఇంకొకటి ఉంది. ఈ రెండు జంతువులు సముద్రము భూమి, ఈ రెండు కూడా నీలోనే ఉన్నాయి. సముద్రము నీలోనే ఉన్నది. ఈ శరీరం ఎక్కడి నుండి వచ్చిందో చెప్పు. భూమిలో నుండి తీయబడిందా కాదా? అవునా? హల్లెలూయా. పట్టుకుంటున్నారా? దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దీని లోపలే నరాలు ఉన్నాయి, ఉన్నాయా? రక్తం ఉన్నది, ఉన్నదా? ఈ రక్తం అంటే ఏంటి? రక్తం ఏంటో చెప్పండి. 90% నీరు, 10% హిమోగ్లోబిన్. సముద్రము జలాలతో నిండబడి ఉన్నట్టుగా నీ శరీరంలో 90% వాటర్తో నింపబడిపోయి ఉన్నది. ప్రైజ్ లార్డ్. అంటే రక్తము నీకు అందుకే రక్తము మాంసము, రక్తము మాంసము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. అందుకే ఈ రెండింటి మీద కాలు పెట్టేశాడు. ఎవరు? బలిష్ఠుడైన దూత. ప్రకటన 10లో వచ్చిన ఆయన. ప్రైజ్ లార్డ్. కొంచెం ముందుకు చదువుదాం. అమ్మ చదువు.
సముద్రం ఇంకా లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం తన ఆ పట్టణం ఎవరు? మనమేనా? భర్త ఎవరు? యేసుక్రీస్తేనా? తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె. హల్లెలూయా. ఈ రోజు నువ్వు పెళ్లి కుమార్తెగా ఉండాలంటే నువ్వు దాన్ని విడిచి రావాలి. భర్త స్వరం వినాలి, భర్తకు లోబడాలి. నేను నా సంఘమే చెప్పింది వింటానయ్యా, భర్త చెప్పింది నేననయ్యా, యేసు చెప్పిన దాన్ని నేనేనయ్యా అనే వాళ్ళు లేరా భూమి మీద? చెప్పండి నాకు. రెబ్కా ఏం చేసింది? తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ, తల్లిదండ్రుల దగ్గర ఎదుగుతూ, హల్లెలూయా, వయసు వచ్చిన తర్వాత అక్కడికి ఎలియాజరు వర్తమానాన్ని తీసుకొని వచ్చాడు. ఎలియాజరు ఒంటెలను తీసుకొని వచ్చాడు. ఎన్ని ఒంటెలు తీసుకొచ్చాడో మీకు తెలుసు. 10 ఒంటెలు తీసుకొని వచ్చాడు. ఎందుకొరకో ఒంటెలు? హల్లెలూయా. ఒక్క ఒంటి సరిపోయింది కదా, ఎందుకని 10 ఒంటెలు? ఆమెను ఎక్కించుకురావడానికి ఒక్క ఒంటి చాలదా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎన్ని ఒంటెలు తీసుకొని వచ్చాడు? 10 ఒంటెలు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడో చెప్పండి. ఎలియాజరు ఎక్కడికి వెళ్ళాడంటే బావి దగ్గరికి వెళ్ళాడు, నీటి పరీక్ష దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ నీటి పరీక్ష దగ్గరే నువ్వు రెబకావో కావో అర్థమైంది. అక్కడ నీటి టెస్ట్ ఉంది, నీటి పరీక్ష ఉంది అక్కడ. ప్రైజ్ లార్డ్. చాలా మంది నీటి పరీక్ష దగ్గరికి రాలేకపోతున్నారు. అవునా? నీటి పరీక్ష ఉందా అక్కడ? అక్కడ ఆయన ప్రార్థించాడు, ఏ చిన్నదైతే నాకు నా ఒంటెలకు నీరు చేది పోస్తుందో ఆ చిన్నదే నా యజమానుడి కుమారుడికి భార్య అవుతుందని. ప్రైజ్ లార్డ్. చెప్పండి నాకు. హల్లెలూయా. ప్రార్థించాడా లేదా? మీకు బైబిల్ కనుక ఉంటే చూడండి. హల్లెలూయా. నేను చెప్పే మాటలు ఆదికాండం 24వ అధ్యాయంలో ఉంటాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ప్రార్థించాడో ఒక చక్కని స్త్రీ, ఒక చక్కనిది అదే కడవ, హల్లెలూయా, ఒకసారి పెట్టుకొని వస్తుందా? ఆ యొక్క నీరు తీసుకొని వెళ్దామని వస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ ఎలియాజర్ను చూసినది. దేవుడికి మహిమ కలుగును గాక. అయ్యా నీకు నీరు పోస్తాను, నీ ఒంటెలకు కూడా నీరు పోస్తానన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఓ నీకు మాత్రమే కాదయ్యా, నువ్వు తీసుకొని వచ్చిన ఒంటెలకి కూడా నీరు పోస్తాను నేను. హల్లెలూయా. ఈ కాలపు ఎలియాజరు ఉన్నాడా? ఈ కాలపు ఎలియాజరు ఒంటెలు తీసుకొచ్చారా? పరిశుద్ధాత్మని తెచ్చాడా? పరిశుద్ధాత్మేనా? ఒంటె దేనికి సాదృశ్యము? జంతువు దేనికి సాదృశ్యము? శక్తికేనా? పరిశుద్ధాత్మ శక్తికేనా? అయ్యా ప్రవక్త, నీకు మాత్రమే కాదయ్యా, ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ ఎలా చెబుతా ఉన్నది, నీకు మాత్రమే కాదయ్యా, నువ్వు తీసుకొచ్చిన ఒంటెలకి కూడా, నువ్వు తీసుకొచ్చిన వర్తమానానికి కూడా నేను నీరు పోస్తాను. ఆ వాక్యానికి ఆమె చెబుతాను, ఆ వాక్యాన్ని స్వీకరిస్తాను. అవునా కాదా? దేవుడికి మహిమ కలుగును గాక. నీకు మాత్రమే కాదు, నువ్వు తీసుకొచ్చిన ఒంటెలకి ఆ మాట ఆమెలో నుండి వచ్చింది. హల్లెలూయా. ఇక అక్కడికి వెళ్ళాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అన్నలున్నారు, సహోదరులు ఉన్నారు, సహోదరీలు ఉన్నారు. ప్రైజ్ లార్డ్. తల్లి ఉన్నది,
తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. అయితే అక్కడికి వచ్చి నా యజమానుడు కుమారుడికి భార్యను తీసుకురావటానికి దేవుడు నన్ను పంపించాడయ్యా. హల్లెలూయా. అవునా, పంపించాడని చెప్పేదలికే అప్పుడు ఆ సహోదరి సంఘాలు అన్నాయి హల్లెలూయా. ఏమన్నాయో తెలుసా? కొద్ది రోజులైనా మా దగ్గర ఉన్నాయ్యా, కొన్ని దినాలైనా ఈ స్త్రీని, ఈ రెబ్కాని మా దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. నేను వచ్చిన కార్యం త్వరగా సఫలం చేయి. నేను వెళ్ళాలి, నా యజమానుడి దగ్గరికి తిరిగి నేను వెళ్ళాలి, తడువు కానియద్దు. ప్రైజ్ లార్డ్. నేను త్వరగా వెళ్ళాలి అక్కడికి అని అంటా ఉన్నాడు ఎలియాజరు. సరే, ఆ చిన్నది ఏమంటారో కనుక్కుందాం అని చిన్నదాన్ని పిలిచారు. చిన్నదాన్ని పిలిచి, అయ్యా, ఇక్కడ నీ సహోదరి సంఘాలు ఉన్నాయి, ఇదిగో నీ సహోదరుడు సంఘాలు ఉన్నాయి, ఇక్కడ చాలామంది ఉన్నారు, మరి వాళ్ళని విడిచి వెళ్తావమ్మా అంటే ఆమంది, రిబ్కా అంది, నిశ్చయంగా వెళ్ళేదను. హల్లెలూయా. వెళ్ళేదను అని తనలో నుండి వచ్చింది. ఎందుకు? శిరస్సు అక్కడ ఉంది. శిరస్సును ప్రేమించింది. వీళ్ళెవ్వరు శిరస్సు కాదు, వాళ్ళ తోబుట్టువులు అవ్వచ్చు, వాళ్ళెవ్వరు శిరస్సు కాదు. శిరస్సు ఎవరయ్యా అంటే ఇస్సాకే శిరస్సు. ఇక్కడ శిరస్సు ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే శిరస్సు. ఎన్ని తోబుట్టు సంఘాలుండును గాక పక్కన. హల్లెలూయా. వాటిని విడిచి వాక్యాన్ని హత్తుకోవటానికి, శిరస్సు దగ్గరికి వెళ్ళటానికి ఈమె బలమైన నిర్ణయం తీసుకున్నది. అడిగారా వాళ్ళు? వచ్చిన మనుషుడితో కూడా వెళ్తావమ్మా? ఆ మనుషుడు తీసుకొచ్చిన వర్తమానం నమ్ముతున్నావా? ఆ మనుషుడితో కూడా వెంబడించడానికి నీకు ఇష్టమేనా? ఆ వర్తమానంతో కొనసాగటానికి నీకు ఇష్టమేనా అని అడిగారు వాళ్ళు. ఏం చెప్పింది? వెళ్ళేదను అంది. గుణవతి అయిన స్త్రీ చేసేది. భర్త మీద సర్వ హక్కులున్నాయి. భర్తే శాశ్వతముగా ఆధారపడుతుంది. హల్లెలూయా. ఈరోజు ఒక సంఘం భర్త మీద ఆధారపడాలి, వాక్యం మీద ఆధారపడాలి. అలాగా ఆధారపడకపోతే మనం ప్రాబ్లంలో ఉన్నామని అర్థం. ప్రైజ్ లార్డ్. ఎప్పుడైతే ఏ స్త్రీ అయితే ఒంటెలకి నీరు పోచిందో అదే స్త్రీ ఒంటెని ఎక్కి ఇస్సాకు దగ్గరికి వెళ్ళింది. నిజమేనా కాదా? నిజమేనా కాదా? అవునా? అది నీడ. నిజ రూపం దగ్గరికి వద్దాం. ఇక్కడ ఉందా రెబ్కా? ఇక్కడ ఉందా రెబ్కా? ఇక్కడ ఉందా? ఇక్కడ ఒంటెలు కూడా ఉన్నాయా? ఒంటెలంటే వర్తమానాలేనా? హల్లెలూయా. ఈ రెబ్కా వాక్యాన్ని ప్రేమిస్తుందా? వాక్యానికి నీరు పోస్తుందా? ఆమేన్ చెబుతుందా? ఏ వాక్యాన్ని అయితే ఆరాధిస్తుందో, ఏ వాక్యం మీద అయితే కట్టబడిందో, ఏ వాక్యాన్ని విశ్వసించిందో, ఏ వాక్యాన్ని నమ్మిందో, ఏ వాక్యాన్ని చేర్చుకుందో అదే వాక్యము ఆమెకి వాహనమై మధ్యాకాశానికి ఇస్సాకు యొద్దకి ఒంటె తీసుకెళ్ళినట్టుగా పరిశుద్ధాత్మని తీసుకెళ్తుంది. ఏ పరిశుద్ధాత్మకైతే నీరు పోసావో అదే పరిశుద్ధాత్మ నీకు వాహనమయ్యే నీ ప్రియుడైన ఇస్సాకు యొద్దకి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకి. ఇస్సాకు యేసుక్రీస్తుకి సాదృశ్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకి మనల్ని తీసుకొని వెళ్తుంది. ఈరోజు పరిశుద్ధాత్మని ఎంతమంది ఆరాధిస్తున్నారు? ఈ కాలపు వాక్యాన్ని ఎంతమంది ఆరాధిస్తున్నారు? ప్రైజ్ లార్డ్. సరే, ఇక్కడికి వచ్చేద్దాం. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. కొంచెము చెప్పేసి క్లోజ్ చేస్తాను. చూడండి 13. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు
నాకు సూచించిన ప్రకారం. గుడారం అంటే ఏంటి? ఇదిగో ఇది అంటే పేతురు ఎల్లబోయే ముందు పేతురుకు అర్థమైందా? పౌలు గారు ఎల్లబోయే ముందు పౌలు గారికి అర్థమైందా? అర్థమైందా? మరి వధువైన మనము మన ఇంటికి వెళ్ళబోయే ముందు ఈమెకి కూడా అర్థం అవ్వాలా? ఇక్కడ పేదరికి ముందే అర్థమైనది, మనకు కూడా ముందే అర్థమవుతుంది. ప్రజలా అర్థమవుతుందా లేదా? అయ్యా, నేను చెబుతుంది నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యమే. నా గ్రంథంలో వేరే రకంగా, నీ గ్రంథంలో వేరే రకంగా లేదు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు 13లో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని. అంటే ఈయన ఎల్లబోయే టైం ఈయనకు అర్థమైనది. హానోకు ఎల్లబోయే టైం హానోకు అర్థమైనది. ఏలియాకి ఎల్లబోయే టైం ఏలియాకి అర్థమైంది. అగ్ని రథాల మీద ఏలియా కొనిపోబడ్డాడు. ఎల్లబోయే ముందు అర్థమైనది. ఈ చివరి దినాల్లో వధువు కూడా ఎల్లబోయే ముందు వధువుకు కూడా అర్థమవుతుంది. ప్రైజ్ లార్డ్. సామాన్యమైన సంగతులు కాదు సంగమా, పట్టుకో ఈ సంగతులు. ఈ గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి హల్లెలూయా రేపాలని, భక్తి జీవితంలో ఎదిగింపజేయాలని, భక్తి జీవితంలో రేపాలని, లోకములో కొట్టుకెళ్ళకూడదని, అవిశ్వాసంలో కొట్టుకెళ్ళకూడదని, మీరు రేపబడాలని, పక్షిరాజు గూడు రేపినట్లుగా మీరు కూడా రేపబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. పేతురులో ఉన్న ఆత్మ కోరుకుంటా ఉన్నది. ప్రజలార్, దేవుడు నివాసం ఎక్కడ తెలుసా? మీలోనే దేవుడు నివసిస్తుంది. ఆయన ఆలయము మీరే. మీరే దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అంటున్నాడు. పేతురులో ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఇక్కడ ఉన్న చిన్న గుంపులో ఉన్నాడు ఆయన. ఆయన మీ దేవుడు, మీ ప్రభువు, మీలో ఉన్నాడు ఆయన, మీతో ఉన్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్. నేను ఈ గుడారములో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని. హల్లెలూయా. అది న్యాయమైన సంగతి అని, మిమ్మల్ని వాక్య వైపుకి తిప్పాలని, వాక్యంలో నడిపింపజేయాలని, మిమ్మల్ని ఉజ్జీవింపజేయాలని, మిమ్మల్ని మరలా లేపాలని. ప్రైజ్ లార్డ్. సంగమా పట్టుకుంటున్నారా? సంసోన్ అన్నాడు, ప్రభువా కేవలం మరొక్కసారి ప్రభువా ఆ ఉజ్జీవాన్ని పంపు, ఆ శక్తిని పంపు, ఆ జీవాన్ని పంపు, ఆ అభిషేకాన్ని పంపు, మరొక్కసారి పంపు ప్రభువా. ఈ ఫిలిష్తీయులని తుడిచిపెట్టడానికి, లోకం మీద లేకుండా చేయడానికి, ఈ శరీర కార్యాలు లేకుండా చేయడానికి, లోకం అనేది నాలో లేకుండా చేయడానికి మరొకసారి అగ్ని బాప్తిజం ఇవ్వు ప్రభువా, పరిశుద్ధాత్మ బాప్తిజం ఇవ్వు ప్రభువా. ఓ శత్రువు మీద పగ తీర్చుకునే విధముగా నీ అభిషేకాన్ని పంపు ప్రభువా. సంగమా కోరుకుంటున్నావా? హల్లెలూయా. మీ గూడు రేపటానికి ఇష్టపడుతున్నారా? ఇంకా గూడులోనే ఉండాలనుకుంటున్నారా? పక్షిరాజు గూడు రేపినట్లుగా ఎగరాలని, ఎగరాలని, గూళ్ళో ఉండద్దు, ఎగరాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. నేను మృతి పొందిన తరువాత కూడా
మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు ఈ వాక్యము మోసుకొని 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 2000 సంవత్సరాలు దాటుకొని ఈ కాలంలో వచ్చేసింది. ఈ కాలంలో ఉన్న చిన్న మంద దగ్గరికి పేతురు ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో, పేతురు ఏ బోధన కలిగి ఉన్నాడో, పేతురు ఏ ప్రత్యక్షతను కలిగి ఉన్నాడో, ఆ ప్రత్యక్షత కలిగి ఉండటానికి ఈ చివరి దినాలలో ఒక గుంపు ఉన్నదని, ప్రైజ్ ది లార్డ్, ఒక గుంపు ఉన్నదండి. హల్లెలూయా. పేతురు వాళ్ళు చూశారు, తలరాయిని కూడా చూశారు. వాళ్ళు చూసారా? పేతురు, యోహాను, యాకోబు. ప్రైజ్ ది లార్డ్. చూద్దాం కొంచెం చదువుదాం, క్లోజ్ చేద్దాం. ఒక్క 15 నిమిషాలు. 16వ వచనం. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను. ఇప్పుడు చెప్పండి, ఆయన రాకడుందా? ఆయన రాకడ చమత్కారంగా కల్పించిన కథలను బట్టి చెప్పటల్లా, సంఘశాఖల బోధన బట్టి చెప్పటల్లా, థియాలజీ భక్తిని బట్టి చెప్పటల్లా, పరిశుద్ధ గ్రంథములో యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడనే మాట తీసుకొని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని మీ మధ్యకి తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏమంటున్నాడండి? ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను. హల్లెలూయా. ఆయన రాకడను మేము మీకు తెలపలేదు, కానీ ఆయన మహత్యమును. హల్లెలూయా. ఏం చూశారంటే వీళ్ళు? మహత్యాన్ని చూశారు. యేసుక్రీస్తు యొక్క మహత్యాన్ని చూశారు. ఎక్కడ చూశారు వీళ్ళు? మత్తయి 17వ అధ్యాయంలో చూశారు. ఏముంది అక్కడ? రూపాంతరపు కొండ దగ్గర యేసు వెళ్ళి పేతురు, యాకోబు, యోహానులను వెంట పెట్టుకొని తీసుకొని ఎత్తైన ఒక కొండ మీదకి వెళ్ళి ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆయన ముఖం ఎలాగున్నదంట? సూర్యుని వలె ప్రకాశించింది. హల్లెలూయా. ఎలాగండి? ఎన్నో రాకడ అది? రెండవ రాకడ. ప్రైజ్ ది లార్డ్. ఆయన మొదటి రాకడలో ఉన్నప్పుడే రెండవ రాకడ గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన మొదటి రాకడలో ఉన్నప్పుడే రెండవ రాకడ గురించి చెప్తున్నాడు. రెండవ రాకడలో యేసుక్రీస్తు మేఘం ధరించుకొని రావాలి. ఎలా రావాలి? రెండవ రాకడలో కన్యక గర్భవతి ద్వారా రావాలా? ఎలా రావాలి? మొదటి రాకడలో కన్యక గర్భం ధరించి కుమారుని కనును మొదటి రాకడ. రెండవ రాకడ చాలా మందికి తెలియదు. రెండవ రాకడలో యేసు భూమి మీదకి యేసు ఎలా వస్తాడు? హల్లెలూయా. మీకు లేఖనం చూపిస్తాను, చూడండి. మీ దగ్గర బైబిల్ ఉన్నది కదా? అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం చూడండి, లేఖనము చూడండి. భూమి ఆకాశం గతించినా గతిస్తాయి, లేఖనము గతించదు. ఆయన మాటలు గతించవు. ఇప్పుడు ఆయన మాటలు విందాం. ఆ గతించని మాటల మీద విశ్వాసం పెడదాం. హల్లెలూయా. 1 ఎన్నో వచనమ్మా? 9 నుండి చదువుదాం. 9వ వచనం, 1వ అధ్యాయము అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా, ఎవరు? యేసుక్రీస్తు ఆరోహణమయ్యాడు. అక్కడ ఆయన పరిచర్య ముగించిన తర్వాత చివరిలో జరుగుతున్న కార్యం. హల్లెలూయా.
40 రోజులు భూమి మీద ఉన్న తర్వాత, హల్లెలూయా, 40 రోజులకి ఆయన భూమి మీద సంచరించిన తర్వాత ఆయన ఆరోహణమై వెళ్తా ఉన్నాడు. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము. ఇప్పుడు యేసుక్రీస్తుని కొనిపోయింది ఏందో చెప్పండి. మేఘమేనా? చదువుదాం. ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట, ఏ రీతిగా వెళ్ళాడో చెప్పండి. మేఘము ధరించుకొని వెళ్ళాడు. ఏ రీతిగా ఎల్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని. అంటే యేసు రెండో రాకడలో ఎలా వస్తాడంట? స్వయంగా ఇది లేఖనము, రెండో రాకడ గురించి చెప్పబడిన లేఖనం. ప్రైజ్ లార్డ్. రెండో రాకడ గురించి చెప్పబడిన లేఖనం. ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా మరలా యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి భూమి మీదకి రావాలి. ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా తిరిగి భూమి మీదకి యేసు రావాలి. ఇప్పుడు వెళ్ళింది ఎలా వెళ్ళాడు? మేఘం ధరించుకొని. వచ్చేది ఎలా రావాలి? మేఘము ధరించుకొనే రావాలి. ఇప్పుడు సంగమా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. వచ్చాడా ఆయన? ఇంకా రాలేదా? చెప్పండి నాకు. వచ్చాడా రాలేదా? యేసుక్రీస్తు మేఘం ధరించుకొని భూమి మీదకి వచ్చాడా రావాలా? ప్రైజ్ లార్డ్. మరి క్రైస్తవ ప్రపంచం ఎలాంటి భక్తిలో ఉందో చూసారా? అసలు ఆయన లేఖనాలు నెరవేర్పు జరుగుతున్నాయో లేవో కూడా ఎరగని స్థితిలో క్రైస్తవ్యము ఉండిపోయింది. ప్రైజ్ లార్డ్. ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా రావాలని లేఖనం చెప్పింది. మరి ఇంతకీ వచ్చాడా రాలేదా అంటే సంఘము బయట ఉన్న క్రైస్తవ సమాజానికి మింగుడు కాని ప్రశ్న అది. వర్తమానంలో ఉన్న ఒక 5 6 లేకపోతే ఒక 10 మంది ఆ యేసు వచ్చాడయ్యా అని చెప్పగలుగుతున్నారు. అయితే వర్తమానము వెలుపట ఉన్న వారి పరిస్థితి ఏంటి? వారి భక్తి జీవితం ఏంటి? వాళ్ళు ఎక్కడికి కొనిపోబడతారు? వాళ్ళు ఎత్తబాటులోకి వెళ్తారా? ప్రైజ్ లార్డ్. ఇలాంటి భయంకరమైన సన్నివేశాలు పట్టుకుంటున్నారా సంగమా? ఈ వాక్యాలు పట్టుకుంటున్నారా? దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఎత్తబడాలి అంటే నీ కాలానికి పంపించబడిన వాక్యం ఏదో నువ్వు ఎరగాలి. నీ కాలానికి పంపించబడిన వాక్యం ఏదో ఎరగకుండా నువ్వు ఎత్తబాటులో వెళ్ళలేవు. మరి యేసుక్రీస్తు ఈ కాలంలో మరి వచ్చాడా రాలేదా అంటే సంఘము నిశ్శబ్దంలో ఉండిపోతుంది. కానీ పౌలు గారు దాని గురించి ప్రస్తావించాడు. అపోస్తలుడైన పౌలు, ప్రైజ్ లార్డ్, ఏమని ప్రస్తావించాడో చూద్దాం రెండో రాకడ గురించి. హల్లెలూయా. ఇక్కడ మీరు దెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4 ఎన్నో వచనం? 16వ వచనం అంట. చూడండి అమ్మా. సహోదరులారా 13 నుండి చదువుదాం. ఇదంతా రెండో రాకడ వర్తమానమేనా? చూడండి, రెండో రాకడ వర్తమానం పౌలు గారు చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నాడో చూడండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె
మీరు దుఃఖపడకుండు ఉండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఇక్కడ పట్టుకుంటున్నారా? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి. ఇక్కడ ఎన్ని మాటలు వాడాడండి? 3 పదాలున్నాయి, 3 మాటలున్నాయి. మొదటి మాట ఆర్భాటము. సిలువలో 7 మాటలు గుర్తుంటాయి కదా. రెండో రాకడ గురించి 3 మాటలు గుర్తు పెట్టుకోవాలి. ప్రజలా, సిలువలో ప్రతి సంవత్సరం వాళ్ళు 7 మాటలు గుర్తు పెట్టుకుంటా ఉంటారు. రాకడలో ఎత్తబడే వాళ్ళు ఈ 3 మాటలు గుర్తు పెట్టుకోవాలి. మొదటి మాట ఏంటి? ఆర్భాటముతోను. రెండవ మాట ప్రధాన దూత శబ్దముతోను. మూడవ మాట దేవుని బూరతోను పరలోకము నుండి. ఈ 3 చేసేది ఎవరంట? ప్రభువే చెయ్యాలి. పట్టుకుంటున్నారా? రెండవ రాకడలో యేసు ప్రభు చేసే కార్యాలు. నువ్వు మొదటి రాకడలో ఉన్నావా, రెండో రాకడలో ఉన్నావా? ఇంకా మొదటి రాకడలో ఉన్న 7 పదాలే పలుకుతూ ఉన్నావా? రెండవ రాకడలో ఉన్నట్లయితే ఈ యొక్క ఆర్భాటం అంటే ఏంటో తెలియాలి, ప్రధాన దూత శబ్దం అంటే ఏమిటో తెలియాలి, దేవుని బూరంటే ఏమిటో తెలియాలి. ప్రజలా, ఈ 3 కూడా ప్రభువే చేస్తాడు. ఇది రెండవ రాకడ వర్తమానం. రెండవ రాకడ ఆర్భాటము కానించి ప్రారంభమవుతున్నది. ఆర్భాట వర్తమానం 1963లోనే ప్రారంభమైనది. 1963లోనే ఆర్భాటముతో ప్రభు భూమి మీదకి దిగొచ్చాడు. మేఘము ధరించుకొని బలిష్ఠుడైన దూతగా పరలోకమును విడిచిపెట్టి పరలోకము నుండి భూమి మీదకి గ్రంథాన్ని తీసుకొని వచ్చాడు. ప్రైజ్ లార్డ్. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట. చెప్పండి నాకు, ఎక్కడి నుండి వస్తున్నాడు? పరలోకము నుండి వస్తున్నాడు. బలిష్ఠుడైన వేరొక దూత. ఈ బలిష్ఠుడైన దూత దేవదూత కాదు. ప్రైజ్ లార్డ్. ఈయన ఎవరో కాదు, క్రీస్తు అయి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అందుకే చూద్దామా, ఆయన మేఘము పరలోకము నుండి భూమి మీదకి వచ్చాడు. ఆయన పరలోకము నుండి భూమి మీదకి మేఘం ధరించుకొని వచ్చాడు. ఎవరు జీవిస్తున్న కాలంలో, ఈ చివరి దినాల్లో వధువు జీవిస్తున్న కాలంలో, వధువు ఎత్తబాటికి వెళ్లే ముందుగా ఆర్భాట వర్తమానాన్ని తీసుకొని 7 ముద్రల ప్రత్యక్షతని తీసుకొని 1963లోనే పరలోకాన్ని వదిలిపెట్టేసి భూమి మీదకి వచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకొరకు? ఇక్కడ ఒక హానోకు ఉన్నాడు. దేవుడితో నడిచే ఒక హానోకు ఉన్నాడు. గ్రంథాన్ని తినే ఒక యోహాను ఉన్నాడు. యోహాను ఉన్నాడా? గ్రంథాన్ని తినే యోహాను. వాక్యాన్ని భుజించే యోహాను ఉన్నాడా? ఇక్కడ
ఏలియా ఆత్మను కలిగిన ఒక ఆయన ఉన్నాడు. మరణాన్ని రుచి చూడకుండా అగ్ని రథాల మీద కొనిపోబడినట్టుగా ఈ చివరి దినాల్లో కూడా కొంతమంది మరణమే రుచి చూడకుండా దేవుని వాక్యం చేత కొనిపోబడతారు వాళ్ళు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడమ్మా, ఆయన మేఘము ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద వర్షపు ధనస్సు ఉంది. నిబంధన దూత ఆయన నోవా కాలంలో నిబంధన చేశాడు, మరలా జల ప్రళయం రాకుండా ఓ ఆకాశంలో ధనస్సు నుంచాడు. 7 రంగుల ధనస్సు, వర్షపు ధనస్సు, నిబంధన దూత. హల్లెలూయా. వర్షపు ధనస్సు ఉండెను, ఆయన ముఖము. హల్లెలూయా. ఇక్కడ చూసారా మీరు? ఒక్కసారి ఆ లేఖనం వైపు తిప్పడానికి నేను ఇష్టపడుతున్నా. హల్లెలూయా. ముందుగా యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు రెండవ రాకడ గురించి ప్రస్తావించాడు. రెండవ రాకడ గురించి చెప్పిన మాటలు మిమ్మల్ని కొంచెం తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నా. సంతోషమేనా? ఆనందమేనా? సంగమా వెంబడిస్తున్నారా? ఆగిపోయారా? వెంబడిస్తున్నారా? ఏమో చెప్పటంలా. వెంబడిస్తున్నారా? ఓ 10 నిమిషాలు టైం ఇస్తారా? ఒక 10 నిమిషాలు. హల్లెలూయా. పొద్దు కూడా పాల, పెద్దగా పొద్దే పాల, 9:15 అయింది అంతే. హల్లెలూయా. ఏమో 11 అయింది అనుకోవాకండి. 11 కాదు, 10 కూడా కాల. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెబుతారా? హల్లెలూయా. సరే చూడండి, మీకు మొదటి రాకడలోనే యేసు చెప్పిన మాటలని మీ మధ్యకి తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నా. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి నుండి. 6 దినాలైన తర్వాత. ఎన్ని దినాలు? 6 దినాలైన తర్వాత యేసు ఏదో కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. 6 దినాలైన తర్వాతే, 6 దినాల్లో కాదు, 6 దినాలలో యేసు మేఘం ధరించుకొని రావటల్లా. ఈ 6 దినాలైన తర్వాత ఆయన మేఘం ధరించుకొని వస్తున్నాడు. అంటే 7వ దినాలు వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే 7వ సంఘకాలంలో ఆయన మేఘం ధరించుకొని వస్తున్నాడు. భూమి మీద 7వ సంఘకాలం నడుస్తున్న టైంలోనే అక్కడ ఆయన మేఘం ధరించుకొని. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడో చూడండి. 6 దినాలైన తర్వాత యేసు, పేతురు, యాకోబు, అతని సహోదరుడైన, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? 3 ఉన్నారా? భూమి మీద సాక్షులు ఉన్నారా? సాక్షులు. పేతురుని నిలబెడతాడు అక్కడ. ఇప్పుడు మనం చదివింది కూడా అదే. పేతురు రాసిన 2వ పత్రికలో ఆ దివ్య మహిమ నుండి మేము ఆయన స్వరం విన్నాము, ఆయన ముఖము దర్శనం చూసాము, అంతకంటే స్థిరమైన వాక్యము, ప్రవచన వాక్యం మనకున్నదని ఎరుగుదము అంటున్నాడు. ప్రజలార్, ఈ వాక్యం మీద ప్రజలు ఆధారపడకుండా ఆచారాల మీద ఆధారపడ్డారు. చివరి దినాలలో క్రైస్తవ ప్రపంచము ఆచారాలతో, సిద్ధాంతాలతో ఆధారపడి ఉన్నది. కానీ ఎప్పుడైతే క్రైస్తవులు వాక్యం మీద ఆధారపడతారో దేవుని యొక్క శక్తిని పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? 6 దినాలైన తర్వాత యేసు, పేతురు, యాకోబు, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె. ఎవరి ముఖం? యేసు ముఖమేనా? సూర్యుని వలె ప్రకాశించింది యేసు ముఖమేనా? ఇప్పుడు చెప్పండి, ప్రకటన 10లో, ప్రకటన 10 దగ్గరికి వెళ్ళండి. ప్రకటన 10లో ఆయన ముఖము సూర్య బింబము వలె, సూర్య బింబం వలె ఉన్నదా లేదా అక్కడ? హల్లెలూయా. ఇక్కడ కూడా సూర్యుని వలె ప్రకాశిస్తా ఉన్నది.
అక్కడ కూడా సూర్యుని వల్ల ప్రకాశిస్తా ఉన్నది. ఎవరు ప్రకటన 10లో వచ్చిన ఆయన? యేసేనా? గ్రంథాన్ని తీసుకొని వచ్చాడా? ఆర్భాట వర్తమానాన్ని తీసుకొని వచ్చాడా? హల్లెలూయా. 63లోనే ఆర్భాట వర్తమానం స్టార్ట్ అయింది. ఇప్పుడు వధువు వాక్యంలో తను తాను సిద్ధపరచుకుంటుంది. లోకములో ఉన్న అన్ని ఐక్యమవుతున్నాయి. రాజకీయం అంతా ఏకమవుతుంది. డినామినేషన్ సంఘాలన్నీ ఏకమవుతా ఉన్నాయి. హల్లెలూయా. వధువు కూడా ఏకమయ్యే కాలం. హల్లెలూయా. వధువు కూడా వాక్యముతో ఏకమవుతా ఉన్నది. వాక్యముతో కలుసుకుంటా ఉన్నది. యేసుతో ఏకమవుతా ఉన్నది. తన భర్తతో ఏకమవుతా ఉన్నది. తన ప్రియుడితో ఏకమవుతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా పట్టుకోండి. మొదటి రాకడ నీకు అర్థమైతే రెండో రాకడ నీకు అర్థమవుతుంది. మొదటి రాకడలో యేసుని అప్పగిచ్చిన ఆయన ఉన్నాడు. ఎవరాయన? యోధా. యోధా. హల్లెలూయా. శిష్యులలో ఒకడు. అవునా? శిష్యులలో ఒకడు. అవునా కదా? అదే భక్తిలో నుంచి ఒకడు లెగుస్తాడు. ఈ సహవాసములో నుండే లేచి ఏం చేస్తాడు? అప్పగిస్తాడు. హల్లెలూయా. ఈమె మీదకి ఏమి రాబోతుంది? యేసు మీదకి ఏమి రాబోతుంది? శిష్యులలో ఒకడైన యోధా యేసును ముద్దు పెట్టుకొని అప్పగిచ్చాడు. యేసు మీదకు ఒత్తిడి వచ్చిందా? యేసు సిలువ వేయబడ్డాడా? యేసు మరణించాడా? అక్కడ మీరు చూడండి, సంఘము ప్రభుత్వము ఏకమైనవి. మతపరమైన సంఘము, రాజకీయ పరమైన ప్రభుత్వము ఏకమైన మొదటి రాకడలో. ఇప్పుడు రెండో రాకడలో కూడా సంఘము ప్రభుత్వము ఏకమవుతున్నాయి. నిజము సంఘమా ఇది? ప్రైజ్ ది లార్డ్. సంఘము ప్రభుత్వము మొత్తం ఏకమవుతున్నాయి. ఎవరి మీదకి ఒత్తిడి వస్తాయి? డినామినేషన్ సంఘం మీద కాదు వచ్చేది ఒత్తిడి. ఈ వర్తమానాన్ని 63లో యేసు వచ్చాడని, మేఘము ధరించుకొని యేసు వచ్చాడని ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే రెండవ రాకడిని నమ్ముతున్నారో, ఎవరైతే ఆయన బీజాన్ని కలిగి ఉన్నారో వారి మీదకే ఒత్తిడి రాబోతుంది. మతపరమైన సంస్థల నుండి, రాజకీయపరమైన ప్రభుత్వము నుండి ఒత్తిడి రాబోతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఈ సువార్త మూయబడును. సంఘాలు బోధించటానికి, ఇక పాస్టర్లు కూడా బోధించటానికి వీలు లేకుండా. పాస్టర్ గారు, బయట సంఘాలన్నీ బోధించటానికి వీలు ఉండదా? అలా కాదు, అవన్నీ బోధించుకోవచ్చు. అక్కడ ఒక ఐక్య సభ వచ్చిద్ది, ఒక సభ వచ్చిద్ది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఒక సన్నిహద్ర సభ ఉన్నట్టుగా, ప్రైజ్ ది లార్డ్, ఇక్కడ కూడా ఒక సభ, WCC, వరల్డ్ కౌన్సిల్స్ చర్చెస్, ప్రపంచ సంఘముల సమైక్య. ఇవన్నీ కూడా సమైక్యలో ఎవరైతే చేరరో, ఆ సహవాసములో, ఆ యొక్క ఆరాధనలో, వాళ్ళ విధానాల్లో ఎవరైతే పాల్గొరో వాళ్ళ మీదకి ఏమి రాబోతా ఉన్నది? ప్రెజర్, ఒత్తిడి. హల్లెలూయా. ఆ ఒత్తిడి టైంలోనే, ఆ ప్రెజర్ టైంలోనే పరలో ఆ యొక్క యేసుక్రీస్తు, ఆ షడ్రకు మేషకు అబేద్నెగోలు ఒత్తిడి టైంలో వాళ్ళ పక్షాన దిగొచ్చాడు. ఈ వధువు పక్షాన రావటానికి మిఖాయేలు ఉన్నాడు ఇక్కడ, క్రీస్తున్నాడు ఇక్కడ. నువ్వు వాక్యం పక్షాన నిలబడితే ఆ ఒత్తిడి టైంలో నీ పక్షాన నిలబడటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మరి నువ్వు
సంఘము పక్షాన నిలబడతావా? వాక్యము పక్షాన నిలబడతావా? ప్రపంచ సంఘముల సమైక్య పక్షాన నిలబడతావా? పలుకబడిన మాట దేవుని వాక్య పక్షాన నిలబడతావా? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమంటావా? యేసుని సిలువకి అప్పచెప్పింది ఎవరు? మత ప్రపంచం కాదా? మత ప్రపంచం కాదా? మత ప్రపంచం దగ్గర యేసును సంపాటానికి వాళ్ళకి అధికారం లేదు. అందుకని ఆ పిలాతుతో రాజకీయ ప్రభుత్వంతో మత ప్రపంచము ఏకమైనది. ప్రజలా, ఈరోజు కూడా మత ప్రపంచము రాజకీయ ప్రభుత్వముతో ఏకమై ఈ మీదకి ఒత్తిడి రాబోతా ఉన్నది. ఆ ఒత్తిడి టైంలో నీ పక్షాన నిలబడే ఒక ఆయన ఉన్నాడు. ప్రకటన 10లో దిగొచ్చాడు ఆయన, ఆ బలిష్ఠుడైన దూత, ఆ క్రీస్తు, ఆ మిఖాయేలు. ఇజ్రాయేలు ఒత్తిడి టైంలో మిఖాయేలు దానియేలు గ్రంథంలో ఉంటది. మిఖాయేలు ఇజ్రాయేల్ పక్షాన్ని నిలబడతాడు. ఆ మిఖాయేలు ఎవరో కాదు, క్రీస్తు అయి ఉన్నాడు. ప్రైజ్లా, దేవుడికి మహిమ కలుగునుగాక. పట్టుకుంటున్నారా సంగమా? అప్పుడు నీకు రెండవది తెరవబడుతుంది. ఏంటది రెండవది? ప్రధాన దూత శబ్దం. ప్రభు వారు వధువులో ఉండి ఎప్పుడైతే ప్రధాన దూత శబ్దం అనేది జరిగిస్తాడో, మృతులు క్రీస్తునందు నిద్రించిన పరిశుద్ధులు లేపబడతారు. ఆ ఒత్తిడి టైంలోనే మూడవ ఈడ్పు జరిగేది. ప్రైజ్ లార్డ్. మొదటి ఈడ్పు స్వస్థతలు, రెండవ ఈడ్పు హృదయ రహస్యాలు, మూడవ ఈడ్పు వాక్యం తెరవబడుట, స్పోకెన్ వర్డ్, పలుకబడిన మాట పరిచర్య కింద 5 ఉన్నాయి. ఏంటది? ఉడతలు సృష్టించబడటం, మరణించిన చేప తిరిగి బ్రతకటం, పునరుద్ధానం పొందటం, తిరిగి బ్రతకటం లేక పునరుద్ధానం పొందటం, మీడ యొక్క కణితి అదృశ్యమవటం, మంచు తుఫాను, శారిడాల ప్రాంతాల్లో మంచు తుఫాను ఆగిపోవటం, హటి రైటి యొక్క 2 బిడ్డలకి రక్షణ, మొత్తము సాల్వేషన్, రక్షణ 5. ఈ 5 కార్యాలు మూడవ ఈడుపులో జరుగుతాయి. ప్రైజ్ లార్డ్. మీకు తెలుసా, పలికాడు అక్కడ మోషే ఏమని? ఈగల కలుగునుగా కానీ, కప్పల కలుగునుగా కానీ, సముద్రం పాయలవునుగా కానీ. ఏంటి అదంతా? స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ. యెహోషువ పలికాడు అక్కడ, సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగిపో, చంద్రుడా అయ్యాలోయలో ఆగిపో. సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు. ఏంటది? స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ, పలుకబడిన మాట పరిచర్య. అది ప్రజల వధువు కూడా పలకబడిన మాట పరిచర్య కిందకి వెళ్ళబోతుందా? ఈ వాక్యాన్ని స్వీకరించి కుమారుడా, ఈ వాక్య పక్షాన నిలబడు కుమార్తె, నువ్వు ఖచ్చితంగా దేవుడు పలకబడిన మాట యొక్క పలుకబడిన మాట కిందకి, ఆ పరిచర్య కిందకి దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఎత్తబాటి విశ్వాసం నీకు దొరుకుతుంది. ప్రైజ్ లార్డ్. అప్పుడు ప్రధాన దూత శబ్దము జరుగుతుంది. హల్లెలూయా. మృతులు లేపబడతారు. హల్లెలూయా. ఈ మృతులు ఎప్పుడు లేపబడతారంటే ఈమె మూడవ ఈడుపు పరిచర్యలో, ఈమె మూడవ ఈడుపు పరిచర్యలో. ఈమెకి మూడవ ఈడుపు పరిచర్య ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ప్రపంచ సంఘముల సమైక్య నుండి ఈ మీదకి ఒత్తిడి వచ్చినప్పుడు. హల్లెలూయా. ఈ సువార్త ముయ్యబడబోతుంది. ఇక వధువు సంఘాల్లో బోధించటానికి వీలు లేకుండా వాళ్ళు దాన్ని ఆయుధ కర్మాగారాలుగా ఉపయోగించబోతున్నారు. ప్రవక్త చెప్పినది మీకు తీసుకొస్తాను. రేపు వారము మీరు మిస్ అవ్వద్దు. క్రీస్తు అనబడిన యేసు నేనేం చేతున్న బుక్ ఇస్తాము. ఆ బుక్ చదవండి. ఆ పుస్తకంలో ఈ విషయాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, కాలం అనే తెర
ఆ కాలమును మరియు సూచనను ఐక్యము చేయుట అనే వర్తమానంలో కూడా ఈ విషయాలు ఉన్నాయి. మీకు చదివి వినిపిస్తాను. రేపు ఆదివారము మీరు కంపల్సరిగా మీరు దాన్ని విని వధువు మీదకి ఎటువంటి ఒత్తిడి రాబోతుందో ఎరిగి ఇక నిండైన భయభక్తులతో భక్తి చేస్తారని నమ్ముచున్నాను. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. ప్రధాన దూత శబ్దం జరిగిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? మూడవది దేవుని బోర. ఆ దేవుని బోరే విందుకు తీసుకెళ్ళటం. గొర్రె పిల్ల పెండ్లి విందుకు తీసుకెళ్ళటం. మనల్ని పెళ్లి విందుకు పిలుస్తా ఉన్నాడు. దేవుని బోరలో పిలుస్తా ఉన్నాడు. మనం వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యాలన్నీ నీకు జరగాలంటే రెండవ రాకడ వర్తమానం వెంబడించాలి. వాక్యాన్ని వెంబడించాలి. వాక్యాన్ని వెంబడిస్తే, వాక్యాన్ని నమ్మితే, వాక్యాన్ని విశ్వసిస్తే, వాక్యాన్ని చేర్చుకుంటే ఆ వాక్యము నీ పక్షాన నిలబడుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఈ కాలపు వర్తమానాన్ని నమ్ముతున్నారు? ఎంతమంది ప్రకటన 10 నమ్ముతున్నారు? ఎంతమంది ఆయన మేఘంలో దిగొచ్చాడని నమ్ముతున్నారు? ఎంతమంది ఆర్భాట వర్తమానం జరిగిందని నమ్ముతున్నారు? ప్రైజ్ ది లార్డ్. సంగమా, బయట ప్రపంచానికి, క్రైస్తవ ప్రపంచానికి ఈ విషయాల్లో ఒక్కటి కూడా తెలియదు. నిజం, ఒక్కటి కూడా తెలియదు మత ప్రపంచానికి. మొదటి రాకడలో యేసుక్రీస్తు గురించి ఎలాగ మత ప్రపంచానికి తెలియలేదు, రెండవ రాకడలో కూడా ఈ యొక్క మత ప్రపంచానికి తెలియనే తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఈ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడని, ఈ కాలానికి ఒక వర్తమానం ఉన్నదని, ఈ కాలానికి ఒక ఎలియాజరు పంపించబడ్డాడని, రెబ్కా దగ్గరికి ఎలియాజరు పంపించబడ్డాడని, ఎత్తబడే వర్తమానం తీసుకొచ్చాడని, ఈ కాలానికి ఒక 7వ దూత ఉన్నాడని బయట క్రైస్తవ ప్రపంచం, పిలువబడుతున్న క్రైస్తవ మత ప్రపంచానికి తెలియనే తెలియదు. నిజం. సేవకులు అనే వాళ్ళకి కూడా ఈ సంగతులు మరుగైపోయినాయి. అందుకే నేర్చుకునే పసిబాలురికి, పామర్లైన వారికి ఈ సంగతులు బయలుపరుస్తున్నాడు. మరి నమ్మకంగా జీవిస్తావా? వాక్యపక్షాన్ని జీవిస్తావా? ఎంతమంది మీ జీవితాలు ఆయనకు అర్పించాలని ఇష్టపడుతున్నారు? ఎంతమంది మీరు హృదయాలు ఆయనకు ప్రతిష్ఠించుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది మీ జీవితాలు వాక్యానికి ప్రతిష్ఠించుకొని వాక్య ప్రకారంగా నేను నడవటానికి సిద్ధంగా ఉన్నా ప్రభువా, ఇదిగో నా జీవితం నీకు అర్పిస్తున్నాను ప్రభువా అని పలికే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.